వార్మప్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. కానీ శ్రీలంకతో అసలైన పరీక్షకు ముందు కొన్ని ప్రశ్నలు మాత్రం మింకా మిగిలే ఉన్నాయి. దేవదత్ పడిక్కల్ సెంచరీతో అదరగొట్టాడు. యశస్వి జైస్వాల్ ఫామ్లోకి వచ్చాడు. రవీంద్ర జడేజా బ్యాట్తో బాల్తో సత్తా చాటాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా గాయం నుంచి కోలుకుని బ్యాటింగ్కు వచ్చాడు. కాని మరోవైపు రిషబ్ పంత్ ఫామ్, యువ స్పిన్నర్ల ప్రదర్శన, పేస్ బౌలింగ్ కాంబినేషన్ మాత్రం టీమిండియాకు ఆందోళన కలిగిస్తున్నాయి. మరి శ్రీలంకతో తొలి టెస్టుకు టీమిండియా ఎంతవరకు సిద్ధంగా ఉంది? ఇప్పుడు చూద్దాం. శ్రీలంకతో తొలి టెస్టుకు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్ను టీమిండియా విజయంతో ముగించింది. ఈ మ్యాచ్లో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ తమ ఆటగాళ్లను వివిధ పరిస్థితుల్లో పరీక్షించింది. ముఖ్యంగా శ్రీలంకలో స్పిన్కు అనుకూలించే పరిస్థితులు ఉండే అవకాశం ఉండటంతో భారత బ్యాటర్లు స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటారనేది కీలకంగా మారింది. అయితే వార్మప్ మ్యాచ్లో భారత బ్యాటర్లు మాత్రం మంచి నమ్మకాన్ని ఇచ్చారు. సాయి సుదర్శన్ గాయం కారణంగా సిరీస్కు దూరమయ్యాడు. అతని స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. కాని మూడో స్థానంలో ఎవరు ఆడతారనే విషయంలో ఆసక్తి నెలకొంది. ఇలాంటి సమయంలో దేవదత్ పడిక్కల్ అద్భుతమైన అవకాశం అందిపుచ్చుకున్నాడు. వార్మప్ మ్యాచ్లో సెంచరీ చేసి తన సత్తా చూపించాడు. ముఖ్యంగా వన్డౌన్లో బ్యాటింగ్ చేస్తూ పరిస్థితికి తగ్గట్టుగా ఆడాడు. అవసరమైన సమయంలో దూకుడుగా, అవసరమైనప్పుడు చాలా కంట్రోల్తో బ్యాటింగ్ చేశాడు. దీంతో మూడో స్థానంలో ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నాననే సంకేతాన్ని పడిక్కల్ ఇచ్చాడు. ఇప్పుడు అసలు ప్రశ్న, టీం మేనేజ్మెంట్ పడిక్కల్ను కొనసాగిస్తుందా లేక సర్ఫరాజ్ ఖాన్కు అవకాశమిస్తుందా? చూడాలి. తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ డకౌట్ కావడంతో కొంత నిరాశ కనిపించింది. కాని రెండో ఇన్నింగ్స్లో మాత్రం పూర్తిగా భిన్నమైన ఆటగాడిని చూశాం. హాఫ్ సెంచరీతో యశస్వి ఫామ్లోకి వచ్చిన సంకేతాలు ఇచ్చాడు. శ్రీలంక స్పిన్నర్లను ధైర్యంగా ఎదుర్కొంటూ తన సహజమైన దూకుడుతో బ్యాటింగ్ చేశాడు. తొలి టెస్ట్లో శ్రీలంక స్పిన్ అటాక్ను ఎదుర్కోవడంలో యశస్వి పాత్ర చాలా కీలకం కానుంది. అతనికి మంచి ఆరంభం లభిస్తే టీమిండియా టాప్ ఆర్డర్కు అది పెద్ద ప్లస్. కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయం కారణంగా ఆందోళన కలిగించినప్పటికీ వార్మప్ మ్యాచ్లో బ్యాటింగ్కు దిగి పాజిటివ్గా కనిపించాడు. గిల్ ఫిట్గా ఉండటం టీమిండియాకు చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే కెప్టెన్గా అతనిపై బాధ్యత ఉండటమే కాకుండా టాప్ ఆర్డర్లో అతని బ్యాటింగ్ కూడా టీమిండియాకు కీలకం. శ్రీలంకతో తొలి టెస్ట్లో గిల్ నుంచి మంచి ఇన్నింగ్స్ వస్తే భారత్కు అదనపు బలం లభించినట్టే. వార్మప్ మ్యాచ్లో అత్యంత ముఖ్యమైన పాజిటివ్లలో ఒకటి రవీంద్ర జడేజా ప్రదర్శన. తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేశాడు. రెండో ఇన్నింగ్స్లో పరిస్థితికి తగ్గట్టుగా బ్యాటింగ్ చేశాడు. అంతేకాదు, బౌలింగ్లో 4 వికెట్లు కూడా తీసుకున్నాడు. అంటే బ్యాటింగ్లో లోయర్ ఆర్డర్కు పరుగులు అందించగలడు, బౌలింగ్లో వికెట్లు తీయగలడు. శ్రీలంకలో స్పిన్కు సహకరించే పరిస్థితులు ఉంటే జడేజా టీమిండియాకు చాలా కీలకమైన ఆటగాడిగా మారే అవకాశం ఉంది. అయితే యువ స్పిన్నర్ల నుంచి ఆశించిన స్థాయిలో ప్రదర్శన రాలేదు. మానవ్ సుతార్, సారాంశ్ జైన్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. స్పిన్కు అనుకూలమైన పరిస్థితుల్లో మరింత మెరుగ్గా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు కుల్దీప్ యాదవ్ తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్లు తీసి తన అనుభవాన్ని చూపించాడు. కాబట్టి తొలి టెస్ట్లో కుల్దీప్, జడేజా కాంబినేషన్పై భారీ అంచనాలు ఉన్నాయి. తొలి టెస్ట్లో టీమిండియా ఎవరెవరిని పేసర్లుగా ఆడిస్తుంది? వార్మప్ మ్యాచ్లో 4 పేసర్లను పరీక్షించారు. అందులో గుర్నూర్ బ్రార్ ఆకట్టుకున్నాడు. అయితే సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్లో 1 వికెట్ మాత్రమే తీసుకున్నాడు. అయితే బ్యాటింగ్లో మాత్రం చివర్లో హ్యాట్రిక్ సిక్స్లతో అదరగొట్టాడు. సిరాజ్తో పాటు గుర్నూర్ బ్రార్కు ఛాన్స్ వస్తుందా లేక టీం మేనేజ్మెంట్ మరో కాంబినేషన్ను ఎంచుకుంటుందా? ఇది ఆసక్తికరంగా మారింది. ఇక టీమిండియాకు ఒక ఆందోళన మాత్రం రిషబ్ పంత్ బ్యాటింగ్. వార్మప్ మ్యాచ్లో పంత్ తన స్థాయికి తగ్గ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. భారీ షాట్లకు వెళ్లి వికెట్ కోల్పోవడం మరోసారి కనిపించింది. అయితే పరిస్థితికి తగ్గట్టుగా కొంత నెమ్మదిగా ఆడేందుకు ప్రయత్నించడం మాత్రం పాజిటివ్ విషయం. శ్రీలంకతో టెస్ట్లో పంత్ నుంచి ఒక భారీ ఇన్నింగ్స్ వస్తే అది టీమిండియాకు చాలా పెద్ద ప్లస్ అవుతుంది. మొత్తంగా చూస్తే వార్మప్ మ్యాచ్ టీమిండియాకు మంచి నమ్మకాన్ని ఇచ్చింది. పడిక్కల్ సెంచరీ, యశస్వి హాఫ్ సెంచరీ, గిల్ రిటర్న్, జడేజా ఆల్రౌండ్ ప్రదర్శన
కుల్దీప్ వికెట్లు. ఇవన్నీ మంచి సంకేతాలే. కానీ పంత్ ఫామ్, యువ స్పిన్నర్ల ప్రదర్శన, పేస్ బౌలింగ్ కాంబినేషన్ ఇంకా ప్రశ్నార్థకాలుగానే ఉన్నాయి. మరి శ్రీలంక సొంత గడ్డపై స్పిన్కు అనుకూలించే పరిస్థితుల్లో టీమిండియా తొలి టెస్ట్లో ఆధిపత్యం చెలాయించగలదా? లేక శ్రీలంక భారత బ్యాటర్లకు షాకిస్తుందా? తొలి టెస్ట్కు ఇక కౌంట్డౌన్ మొదలైంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి టీమిండియా అప్డేట్స్ కోసం పవన్స్తో కలసి ఉండండి.